హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం POCO C50 మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ తోటి అయితే ఈ మొబైల్ రావడం జరిగింది. సో దీని గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లే 6.5 ఇంచెస్ ఉంది, 5000 mAh బ్యాటరీ అయితే ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేసేస్తారు. జనరల్గా మనం కాల్స్ మాట్లాడుకోవాలి, వాట్సాప్ యూస్ చేయాలి, మొబైల్లో సాంగ్స్ వినాలి, వీడియో చూడాలి అనుకుంటూ ఉంటారు చూసారా. సో వాళ్ళ కోసం అన్నట్టు, అంటే ఎంట్రీ లెవెల్ ఫోన్ అన్నట్టు. సో మరి దీన్ని అన్బాక్సింగ్ చేసేసి ఇది చూడడానికి ఎలా ఉంది, వీడియో ఎలా ప్లే అవుతుంది, సౌండ్ ఎలా వస్తుంది అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే POCO C50. సో ప్రజెంట్ నా చేతిలో 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ తోటి ఉంది. మరి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే 16.56 సెంటీమీటర్స్ అంటే 6.52 ఇంచెస్ సంబంధించిన డిస్ప్లే. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుందని చెప్తున్నారు. 5000 mAh బ్యాటరీ, 10 watts ఛార్జర్ బాక్స్లోనే ఇస్తున్నారు. 8 మెగాపిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరా ఉందని చెప్తున్నారు. ఈ హీలియో A22 ప్రాసెసర్ తోటి 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తోటి అయితే ఇది రావడం జరిగింది. సో మరి ప్రీమియం లెదర్ లైక్ టెక్స్చర్ ఉంటుందని చెప్తున్నారు. బ్యాక్ సైడ్ ఫ్లాష్ రెసిస్టెంట్ డిజైన్ ఉంటుంది. సో మిగతా డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జనరల్గా ఎవరైతే ఎంట్రీ లెవెల్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేస్తూ ఉంటారు వీళ్ళు C సిరీస్ని. సో మరి ఈ మధ్య చాలా మొబైల్ కంపెనీస్ అనేవి 10,000 లోపు బడ్జెట్లో మొబైల్స్ని లాంచ్ చేయట్లేదు. చాలామందికి నీడ్ ఉంటుంది. సో మరి కంపెనీలు 10,000 లోపు బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్స్ ఉండే మొబైల్స్ లాంచ్ చేస్తే బాగుంటుంది. సో మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే పైనే మొబైల్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది చూడండి, ఇక్కడ మొత్తం మ్యాట్ ఫినిష్ తోటి అయితే ఈ మొబైల్ ఉంది. సో ఆల్రెడీ మనం చూసిన డిజైనే. ఇక్కడ మనకి వెనకాల ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒకటి ఉంది. నేను ఇంతకు చెప్పినట్టు 8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంది. 5 వైపు స్పీకర్ గిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇటు సైడ్ సిమ్ ట్రే ఉంది. కింద వైపు 3.5mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్, ఇంకా మైక్రో USB పోర్ట్నే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఒకసారి ఈ మొబైల్ని అయితే నేను బూట్ చేస్తాను. దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. సో ఇలా POCO అని చెప్పేసి మొబైల్ అయితే బూట్ అయింది. సో మరి అది బూట్ అయ్యే లోపు మనం దీన్ని సైడ్కి ఉంచినట్టయితే దీని లోపల మనకు 10 watts ఫాస్ట్ ఛార్జర్తో పాటు ఒక USB కేబుల్, నెక్స్ట్ వచ్చేసి యూజర్ మాన్యువల్ కమ్ వారంటీ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్నే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే వీళ్ళు ఈ సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం తీసిన తర్వాత ఈ మొబైల్ కూడా ఇక్కడ బూట్ అయిపోయింది. అంతలోపు మనం ఒకసారి ఈ సిమ్ ట్రేని బయటికి తీసి చూద్దాం. దీనిలో మనం 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. మరి మొబైల్ అయితే బూట్ అయిపోయింది. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సో ఇక్కడ మనకు నాచ్ డిస్ప్లే తోటి అయితే వీళ్ళు ఈ మొబైల్ తీసుకొని రావడం జరిగింది. మొబైల్ బూట్ అయిపోయింది. ఇలాగైతే కనిపించేస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 12 ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ఉంటుంది చూసారా, దాంతో అయితే వీళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఒకసారి డార్క్ మోడ్ని కూడా ఎనేబుల్ చేద్దాం. సో ఎంట్రీ లెవెల్ ఫోన్ ఇది కాబట్టి మనకు ఫీచర్స్ అనేవి అన్నీ ఎంట్రీ లెవెల్ ఇవే ఉంటాయి మ్యాక్సిమం. సో ఇక్కడ డార్క్ థీమ్ కూడా ఉంది. దీన్ని మనం ఎనేబుల్ చేసిన తర్వాత మొబైల్ అయితే ఇలా కనిపించేస్తుంది. మరి మొబైల్ యొక్క బ్రైట్నెస్ మొత్తం పెంచి చూద్దాం. సో ఇది ఫుల్ బ్రైట్నెస్లో మొబైల్ అయితే ఇలాగైతే కనిపించేస్తుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఒక సెకండ్ గ్యాప్ తీసుకొని అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేస్తుంది. ఇక మరి దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి ఈ ఫోటో క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మనకు అన్ని రకాల మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. పోర్ట్రేట్ మోడ్, ఫోటో మోడ్ అని చెప్పేసి కొన్ని మోడ్స్ని ప్రొవైడ్ చేశారు. వీడియో గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనం సెల్ఫీ క్యామ్ యూస్ చేసి 1080p 30 fps రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామ్ యూస్ చేసి కూడా అదే రికార్డ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మనం ఎంట్రీ లెవెల్ ఫోన్స్లలో ఇక దీనికంటే ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. మోర్ చూసుకున్నట్టయితే పెద్ద డిస్ప్లే కావాల్సిన వాళ్ళు, దాని తర్వాత ఏదో వాట్సాప్ చేసుకోవడానికి, కాల్స్ మాట్లాడుకోవడానికి చూస్తూ ఉంటారు చూసారా, వాళ్ళ కోసం అన్నట్టు ఇటువంటి మొబైల్స్ అనేవి. ఒకసారి వీడియో కూడా ప్లే చేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. సో వీడియో ప్లే చేస్తే ఇలాగైతే కనిపించేస్తుంది ఫ్రెండ్స్. సౌండ్ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ అనేది లౌడ్గానే ఉంది. మొత్తానికి హెవీ గేమ్స్ ఆడడానికి కాదు, కానీ చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, అంటే ఫోన్ మాట్లాడుకొని వాట్సాప్ యూజ్ చేయడానికి, ఒక వీడియోలు చూడడానికి, సాంగ్స్ వినడానికి అయితే ఈ మొబైల్ని యూస్ చేసుకోవచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి దీనికి సంబంధించిన ప్రైజింగ్ అనేది ఇంకా నేను ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసే టైంకి అయితే రివీల్ అవ్వలేదు. మరి రివీల్ అయిన తర్వాత కామెంట్లో అయితే పిన్ చేసి పెడతాను. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.